చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారిపై కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. ఆ మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరి పేర్లు తీసేయండి. మీ ఆవిడ గంటకు 1000 తీసుకుంటా. 6 వచ్చావు, ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నావు. అది చూపింటే ట్రయల్ పని. దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే
ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను. ఏం జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యవు. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఇది ఓటర్ల లిస్టు. ఈ రాష్ట్ర పౌరుల పేర్లు మాత్రమే ఇందులో నమోదై ఉంటాయి. ఎవరి పేర్లైతే ఇందులో నమోదై ఉంటాయో వాళ్లే ఈ రాష్ట్ర పౌరులు, వాళ్లే భారతీయులు. వాళ్లకే ఈ దేశ చట్టం, న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. ఇందులో నీ పేరు లేదు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఈ ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఓటు వెయ్యనివ్వరు. నువ్వు ఈ దేశ పౌరుడు అనే ప్రూఫ్ ఉంటే తప్ప నీ భార్య మర్డర్ కేసు బుక్ చెయ్యం. లేదా నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి అని రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి గుర్తింపు కార్డు తీసుకొని రా, అప్పుడు కేసు బుక్ చేస్తాను. నా భార్య సార్ హత్య చేశారు. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓటర్ లిస్టులో మీ పేరు లేదు, ఓటు నమోదు చేయించుకోండి, కేసు బుక్ చేస్తామని చెప్పారు సార్. డోంట్ వరీ సార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, వెంటనే ఓటు నమోదు చేస్తాను. అలాగే సార్. Thank you.
రాంబాబు గారు మా ఆవిడ కనపట్లేదండి, మీరేమైనా చూసారా? శంకరరావు గారు మా ఆవిడ కనపట్లేదండి, మీరేమైనా చూసి ఏమండి? మహేష్ గారు మమ్మల్ని జైల్లో పెట్టించడానికి నీ పెళ్ళాన్ని భుజం మీద వేసుకుని నువ్వు ఊరంతా తిప్పుతున్నావు. నో ప్రాబ్లం రా, కానీ లేట్ అయితే నీ పెళ్ళం శవం కంపు కొట్టేత్తరా. అందుకే మేము దగ్గరుండి మీ ఆవిని తగలబెట్టేశాం. ఎలక్ట్రిక్ బరియల్ గ్రౌండ్ లో పాపం ఒరే వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పారేస్తున్నా కొడుకు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్?